అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్కి, అటు ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 2000 మంది చనిపోయారు. ఒక్క ఇరాన్లో 1230 మంది చనిపోతే, లెబనాన్లో 397 మంది, ఇజ్రాయెల్లో 11 మంది చనిపోయారు. కట్ చేస్తే ఇది ఎవరికి మంచిది కాదు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నమాట. దీంట్లో భారతీయుల యొక్క పాత్ర ఏంటి, భారతదేశానికి ఎంత నష్టం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఇక ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో పశ్చిమ దేశాలు ఎంతమంది ఉన్నారు? నిన్న రాజ్యసభలో విస్తృతంగా చర్చ జరిగింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా చెప్పారు, 1 కోటి మంది దాదాపుగా భారతీయులు ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో కువైట్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఒమెన్ కావచ్చు, ఈ దేశాల్లో ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకోరు, వాళ్ళ 1 కోటి మంది ప్రాణాలు మాకు ముఖ్యం అని జయశంకర్ గారు చెప్పారు. ఇప్పటివరకు ఆయా దేశాల నుంచి 67,000 మందిని సురక్షితంగా విదేశాంగ శాఖ భారతదేశానికి తీసుకొచ్చిందని చెప్పారు. సరే, ఇవన్నీ కట్ చేస్తే ముఖ్యంగా ఏంటంటే ఎగుమతులు మన దేశం నుంచి ముఖ్యంగా బియ్యం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అటు కర్ణాటక, మహారాష్ట్ర కావచ్చు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచే ఈ బియ్యం సరఫరా అవుతుంది. 2025 సంవత్సరం చూస్తే దాదాపు 1,00,000 కోట్లు విలువ చేసే బియ్యాన్ని మనం పశ్చిమాసియా దేశాలకు పంపించాం. ఎటు నుంచి పంపించాం? హోర్మోజ్ జలసంధి ద్వారా పంపించాం. ఎక్కడికక్కడ ఈ యొక్క ఎగుమతులు చేసే షిప్పులన్నీ ఆగిపోయి ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో భారతీయులకి ఒక ఉపశమనమే, ఎందుకంటే ఇరాన్కి భారతదేశానికి మైత్రి ఉంది కాబట్టి మన యొక్క నౌకలకు ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు. కానీ 2025 సంవత్సరం చూస్తే బాస్మతి రైసు ఇప్పుడు దాదాపుగా 4 లక్షల టన్నులు బాస్మతి రైసు అక్కడ ఆగిపోయి ఉంది షిప్పుల్లో. షిప్పు యజమానులు కూడా ముందుకెళ్తానికి ధైర్యం చేయట్లా. మరి దీనివల్ల మన భారతీయులకి, దీని మీద ఆధారపడే రైతులకు కూడా నష్టమే కదా. మరి శాఖ కూడా చొరవ తీసుకుంటా ఉంది. గతంలో 1,00,000 కోట్ల విలువ చేసే బియ్యాన్ని మనం ప్రపంచానికి ముఖ్యంగా ఆసియా దేశాలకు అందించాం. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా బియ్యం పండించింది అక్కడికి వెళ్తూ ఉంది. మనం చూస్తే కాకినాడ సీపోర్ట్ దగ్గర బంగ్లాదేశ్, మిగతా దేశాలు కూడా మనం బియ్యం సరఫరా చేసేది మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే ఎగుమతుల్లో ముఖ్యంగా బియ్యంలో దాదాపు 40,876 కోట్ల విలువ చేసే బియ్యం భారతదేశం నుంచి వెళ్తుందంటే మన భారతదేశం పశ్చిమాసియా దేశాలకు ఎంత ఎగుమతులు చేస్తున్నామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అటు ఒమెన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, మిగతా దేశాల్లో ఓడల ద్వారా ఈ రవాణా జరగాలి. మరి ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే మరి ఈ బియ్యం ఆగిపోయి ఈ పోర్ట్లో ఉన్న బియ్యం పరిస్థితి ఏంది? నౌక యజమానులు కూడా ధైర్యం చేయట్లా. ఎక్కడికెక్కడ ఎట్లా యుద్ధ వాతావరణం మీద మన మీద బాంబులు పడతాయనే భయంతో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. మరి దీన్ని, ఈ ఆహార ఉత్పత్తుల్ని ఎక్కడికెక్కడ దేశాలకి చేయాలి, వాళ్ళు కూడా బాగుండాలి కదా, అది మనం కోరుకోవాలి. ముఖ్యంగా అదే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, భారతదేశం ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగట్లా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బియ్యం సరఫరా చేస్తున్నాం. 4 లక్షల టన్నుల ఇందాక చెప్పినట్టుగా బాస్మతి రైస్ కూడా షిప్పుల్లో ఆగిపోయి ఉంది. మరి అమాయకులైన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని చొరవ తీసుకొని అటు ఇరాన్ కావచ్చు, అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, సఖ్యతతో ముందు తినడానికి బియ్యం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలన్నట్టుగా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఆహారపు ఉత్పత్తుల మీద భారం పడకూడదు, ఇబ్బంది కలగకూడదు. అందులో రంజాన్ మాసం, ఈ రంజాన్ మాసంలో మనం చూసుకుంటే కనుక ఇఫ్తార్ విందు జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం భారతదేశంలో బియ్యమే కాకుండా మాంసము, తర్వాత రొయ్యలు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా సరఫరా చేస్తాం. మరి ఇఫ్తార్ విందులు కావాలంటే ఫ్రూట్స్ అన్నీ కావాలి కదా, భారతదేశానికి ఎగుమతి అయ్యే. దీనివల్ల రంజాన్ మాసంలో ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఎవరో ఖమేనీ హత్య ఫిబ్రవరి 28 జరిగిన తర్వాత పరిణామాల్లో ఎవరు తగ్గట్లా. ఈ తగ్గపోవటం వల్ల అటు అమాయకులైన 190 మంది బాలికలు చనిపోయి ఉన్నారు ఇరాన్లో, అటు ఇజ్రాయెల్లో కావచ్చు, ఇటు లెబనాన్ కావచ్చు, అమెరికా. ఏదైనా కానీ యుద్ధం ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదని అందరూ చెప్తున్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగాలి. దీంట్లో భారతదేశం కూడా పెద్దన్న పాత్ర పోషించాలి. అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, కొద్దిగా ఒక మెట్టు దిగినట్టు కనపడతా ఉంది. మరి శాంతి చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క రంజాన్ మాసంలో ఈ ఇబ్బందులు జరగకుండా
అటు ముస్లిం సోదరులకు కావచ్చు, తర్వాత మన దేశం నుంచి ఎగుమతి అయ్యే బియ్యం, అది బాస్మతి రైస్ కావచ్చు, బియ్యం కావచ్చు. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ బియ్యం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి వెళ్తుంది. ముఖ్యంగా దీన్ని తెలుగు రాష్ట్రాల మీద ప్రభావితం పడితే దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇటు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముఖ్యంగా చొరవ తీసుకొని కేంద్ర విదేశాంగ శాఖతో కూడా చొరవ తీసుకొని వాళ్ళ యొక్క ఎగుమతులు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ఆధారపడిన వాళ్ళ వేలాది మంది కూడా జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకోవైపు మీ ఇందాక చెప్పినట్టుగా రాజ్యసభలో జయశంకర్ గారు చెప్పినట్టు 1 కోటి మంది భారతీయుల యొక్క ప్రాణాలు కూడా మనకు ముఖ్యం. వాళ్ళు క్షేమంగా ఇప్పుడు 67,000 మంది మాత్రమే పశ్చిమాసియా దేశాల నుంచి ఈ భారతదేశం తిరిగి వచ్చారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎక్కువ మంది జీవనోపాధి కోసం వెళ్ళారు. వాళ్ళు ప్రాణాలని అరచేతులు పట్టుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళు కూడా క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత భారతదేశానికి ఉంది అనేది అందరూ చెప్తున్నమాట. మరి డెఫినెట్గా వాళ్ళు కూడా యోగక్షేమాలు, వాళ్ళకు ప్రాణాలు కూడా వాళ్ళ హ్యాపీగా భారతదేశానికి తిరిగి రావాలని, వాళ్ళ జీవనోపాధికి అన్ని రకాల వసతులు భారతదేశమే కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.